రెండవది, క్రైస్తవులు లేకపోతే పాస్టర్లు తరచుగా అంటూ ఉంటారు ఒక మాట, హిందూ దేవుళ్ళందరూ పాపం చేశారు, మా దేవుడు మాత్రం పాపం చేయలేదు, పరిశుద్ధుడు అని అంటూ ఉంటారు. దానికి సంబంధించి వివరణ ఉంటుంది. ఇక మూడవ భాగానికి సంబంధించి యేసు జీవిత చరిత్ర మీద ఒక సినిమా చేయబోతున్నాం. యేసు యొక్క యథార్థ జీవితాన్ని, వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఒక సినిమాని రూపొందించబోతున్నాం. దానికి సంబంధించి వివరణ మూడవ భాగంలో ఉంటుంది. మరి మనం ఇక మొదటి భాగాన్ని కనుక ఒకసారి పరిశీలన చేస్తే అసలు ఈ విషయం చెప్పవలసినటువంటి అవసరం ఏముంది అనేది చెప్తాను. చాలామంది హిందూ మిత్రులు మనల్ని అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. కొంతమంది దరిద్రులు విమర్శలు చేస్తూ ఉంటారు, హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటారు, నిందారోపణలు చేస్తూ ఉంటారు, అవహేళన చేస్తుంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. పుస్తకాలు రాశారు, లేకపోతే చిన్న చిన్న డ్రామాలు, స్కిట్లు వేశారు, షార్ట్ ఫిల్మ్స్ అంటున్నారు. ఈ విధంగా రకరకాలుగా హిందూ సాహిత్యం మీద దుష్ప్రచారాలు జరుగుతూ